హ్యాపీనెస్ అంటే స్వీట్‌తో స్టార్ట్ అవుతుంది కదా! అలాంటిది కేక్ అయితే ఇంకా బావుంటుంది. ఈ న్యూ ఇయర్‌కి ఒక మంచి క్యారెట్ కేక్‌ని రెడీ చేసేద్దాం. ఈ కేక్‌లో ఎగ్ లేకుండా, వైట్ షుగర్ లేకుండా, ఓవెన్ లేకుండా చాలా సింపుల్‌గా, ఈజీగా రెడీ చేయొచ్చు. సింపుల్‌గా క్యారెట్ కేక్‌ని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకున్న, పాలల్లో కొద్దిగా ఒక స్పూన్ వెనిగర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నా. బ్రౌన్ షుగర్ బదులు మీరు బెల్లం పొడిని కూడా తీసుకోవచ్చు. హాఫ్ కప్ సన్ఫ్లవర్ ఆయిల్, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నాం కదా మిల్క్, పాలు, వెనిగర్, అది ఇందులో వేసేసి ఇంకోసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక కప్ వీట్ ఫ్లోర్, గోధుమ పిండి తీసుకుంటున్నా. ఇక్కడ నేను దాన్ని జల్లించుకోవాలి. ఈ గోధుమ పిండిలోనే హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా, ఈ రెండింటిని వేసేసుకొని పిండి అంతా నీట్గా జల్లించేసుకోవాలి. జల్లించేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2 స్పూన్ల పాల పొడి తీసుకుంటున్నా. మిల్క్ పౌడర్ వేసేసుకొని కొద్దిగా వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నా ఫ్లేవర్ కోసం. ఇక్కడ మీరు ఇలాచీ పౌడర్ని కూడా తీసుకోవచ్చు దీని ప్లేస్లో. నెక్స్ట్ ఇక్కడ ఒక కప్ దాకా క్యారెట్ తురుమును తీసుకుంటున్నా. నేను క్యారెట్లో పింక్ కలర్ ఉండే క్యారెట్ తీసుకున్నా, మీరు మామూలు క్యారెట్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా దాల్చిన చెక్క పొడి తీసుకుంటున్నా, ఒక హాఫ్ స్పూన్. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న ఏవైనా డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఆప్షనల్, డ్రై ఫ్రూట్స్ అనేవి మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, ఏవైనా మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకొని ఈ కేక్ బ్యాటర్లో వేసేసి నీట్గా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇదంతా చక్కగా పక్కన పెట్టేసుకొని మనం దేంట్లో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో వాటిని తీసుకొని ఆయిల్ కానీ నెయ్యిని కానీ చుట్టూ పూసేసి మొత్తం అంతా అప్లై చేసేసి పిండితో అయినా డస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే అడుగున బటర్ పేపర్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మన కేక్ మిశ్రమాన్ని అంతా ఇలా నీట్గా వేసేసి పైన మనం కొద్దిగా జీడిపప్పు కానీ మీ దగ్గర ఏవి ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ కేక్ చక్కగా కనిపించడానికి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా నేను ఒక 10 మినిట్స్ ముందు కుక్కర్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నా. అందులో మన కేక్ బ్యాటర్ మొత్తం పెట్టేసి 45 to 50 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే, కుక్ చేసుకుంటే మన క్యారెట్ కేక్ రెడీ అయిపోతుంది. ఈ కేక్ రెడీ అయిందో లేదో చూసుకోవడానికి నైఫ్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. కేక్ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో తీసేసుకొని కట్ చేసుకొని తినేయడమే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.